తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని వరుడు కళ్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగా తమ హోంమంత్రి గారు చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నది సిబిఎన్ అంటూ ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడారు. హోంమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను, మీకు నచ్చింది చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు రానున్న కాలంలో మళ్ళీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మీ అందరికీ తగిన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, మా కార్యకర్తలు ఎవరు కూడా కొంచెం కూడా భయపడే ప్రసక్తి లేదు. మీరిప్పుడు కక్ష సాధింపులు చేస్తూ ఉన్నారు, అన్నింటికి రిటర్న్ గిఫ్ట్లు వస్తాయనే విషయం గుర్తుంచుకోండి. మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ దానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. తమ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తుందని, ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని విమర్శించారు. జరుగుతున్న ప్రతి ఘటనను తమ పార్టీ నిశితంగా గమనిస్తుంది, ఒక్కొక్కటిగా అన్నింటినీ గుర్తుపెట్టుకుంటామని స్పష్టం చేశారు. అధికార దుర్వినియోగం చేసి తమను అణిచివేయవచ్చని భావిస్తే అతిపెద్ద పొరపాటేనని హెచ్చరించారు. మేము అధికారంలోకి రాగానే రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామని వరుడు కళ్యాణి వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న కార్యకర్తలపై పెట్టిన ప్రతి అక్రమ కేసుకు రాజకీయంగా చట్టపరంగా సమాధానం చెబుతామని అన్నారు. మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తామని ఈ మాటలను తేలికగా తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు అధికార పార్టీ చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు ప్రతిపక్షాల హెచ్చరికలు రాష్ట్ర రాజకీయాలు మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి.